చక్కెరను ముఖ్యంగా జోడించిన చక్కెరను తగ్గిస్తే శరీరంలో క్రమంగా అనేక మంచి మార్పులు చోటు చేసుకోవచ్చు. స్వీట్స్, కూల్ డ్రింక్స్, బేకరీ పదార్థాలు, చక్కెర కలిపిన టీ లేదా కాఫీ వంటి వాటిని తగ్గించడం వల్ల అదనపు క్యాలరీలు తగ్గి బరువు నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది. చక్కెర తగ్గించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండేందుకు సహాయపడవచ్చు. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తరచుగా తీసుకోవడం వల్ల వచ్చే రక్తంలో షుగర్ వేగంగా పెరగడం, తగ్గడం వంటి మార్పులు తగ్గవచ్చు. ఇది రోజువారీ శక్తి స్థాయిలను కూడా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే చక్కెర తగ్గించడం దంతాల ఆరోగ్యానికి మంచిది. అధిక చక్కెర తీసుకోవడం దంత క్షయానికి ప్రధాన కారణాల్లో ఒకటి. చక్కెరను తగ్గించి నోటి పరిశుభ్రతను పాటించడం వల్ల దంత సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కొంతకాలం చక్కెరను తగ్గించిన తర్వాత తీపి పదార్థాలపై కోరిక కూడా తగ్గవచ్చు. మొదట్లో స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తినాలనిపించినా క్రమంగా తక్కువ తీపి ఉన్న ఆహారాల రుచికి అలవాటు పడవచ్చు. అయితే పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఆహారాలలో సహజంగా ఉండే చక్కెరను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.